తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కడప సిఎస్ఐ చర్చి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిఎస్ఐ కాంపౌండ్ లో అక్రమ కట్టడాలపై మళ్లీ వివాదం నెలకొంది. అక్రమ నిర్మాణంపై సిఎస్ఐ చర్చ్ బిషప్ పై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గేటుకు తాళాలు వేశారు బిషప్ అనుచరులు. అక్రమ నిర్మాణంపై పాస్టర్లు, సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు చర్చ్ దగ్గరకు వచ్చారు అడిషనల్ కమిషనర్. గేటుకు తాళాలు వేయడంతో చర్చ్ బయటే రాకేష్ చంద్ర ఉండిపోయారు. గేట్లు మూయడంపై చర్చ్ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళాలు లేవంటూ బిషప్ అనుచరులు సమాధానం చెప్పారు. చర్చిలో నిర్మాణాలకు కోర్టు అనుమతి లేదని, కట్టడాలను ఆపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప నగరంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్నటువంటి సిఎస్ఐ చర్చ్ వద్ద ఒకంత ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, కడపలోని సిఎస్ఐ రాయలసీమ డైరెక్ట్ చర్చి కాంపౌండ్ ఆస్తులపై గత కొన్నేళ్లుగా ఈ న్యాయపరమైనటువంటి వివాదాలు కొనసాగుతున్నాయి. 2026 జనవరి 2న రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఒక పిటిషన్ రాయలసీమ బిషప్ డయాలసిస్ కార్యదర్శి అట్లాగే ప్రెసిడెంట్ ఈ కేసులో ముందుకు వెళ్ళకుండా కొన్ని స్టే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. తర్వాత మొత్తానికి ఏదైతే సిఎస్ఐ తన విలువైన కడప నగరంలో నడిపొట్టున్నటువంటి సిఎస్ఐ చర్చి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం మొదటి నుంచి కూడా అక్కడ కొంతమంది స్థానికంగా ఉన్న బిషప్లు, చర్చి ఫాదర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ విలువైన ఆస్తుల్ని అమ్మడం కానీ, తర్వాత సుదీర్ఘకాలం లీజు ఇవ్వడం కానీ వద్దు అంటూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో కేసులు దాఖలయ్యాయి. తర్వాత అయినప్పటికీ కూడా ఇటీవల జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాల మీద అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, తర్వాత స్థానికంగా ఉన్న పాస్టర్లు కావచ్చు, తర్వాత విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తూ అదే ప్రాంగణంలో ఒక స్కూల్ ఉంది, స్కూల్ సంబంధించినటువంటి ఆట స్థలం ఉంది. తర్వాత ఏదైతే సిఎస్ఐ చర్చ్ సంబంధించిన గతంలో ఏర్పాటు చేసినటువంటి స్కూల్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఇలాంటి కమర్షియల్ భవనాలు నిర్మిస్తే పిల్లలకు ఇబ్బంది అవుతుంది, తర్వాత విలువైన ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు స్టే ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, తర్వాత వీటిని పర్యవేక్షించే అధికారం మున్సిపల్ శాఖ అధికారులకు ఇచ్చారు. అయినప్పటికీ కూడా లోపల అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నట్టు ఫిర్యాదు మీద ఇవాళ అడిషనల్ కమిషనర్ రాజేష్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి తర్వాత పరిస్థితిని పరిశీలించేందుకు లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తే అప్పటికీ గేట్లకు తాళాలు వేస్తుంది. తర్వాత ఎంతసేపు అడిగినప్పటికీ, తర్వాత కోర్టు ఉత్తర్వుల గురించి ప్రస్తావించినప్పటికీ కూడా గేటు తెరవకపోవడం పెద్ద వివాదానికి కారణమైంది. అంతేకాకుండా ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన స్టే ప్రకారం అక్కడ నిర్మాణం జరగకూడదని స్టే ఉంటే తాము ఇంకో స్టే తెచ్చుకున్నాం, తర్వాత నిర్మాణాలు ఎవరైనా అడ్డు కలిగితే వారిని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వారిని విచారించే అవకాశం ఉంది, కేసు నమోదు చేసే అవకాశం ఉందంటే కూడా ప్రతిగా ఒక ఫ్లెక్సీ వేసి తర్వాత ఏదైతే ఫ్లెక్సీ నాకు చూపించడం ఇలా సంచలనంగా మారింది. చాలాసేపు పాటు అడిషనల్ కమిషనర్ రాకేష్ అక్కడ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. తర్వాత ఇది చట్టపరంగా చట్ట వ్యతిరేకం, కోర్టు ఉల్లంఘన అవుతుంది, దయచేసి తమని లోపలికి అనుమతించి అసలు నిర్మాణం పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరడం. అయినప్పటికీ కూడా వారు ఏ రకంగా స్పందించకపోగా తిరిగి వారి పట్ల కొంత దురుసుగా వ్యవహరించే ప్రయత్నం కనిపించింది. అంటే దీనికి సంబంధించి ఎందుకు సిఎస్ఐ చర్చ్ సిబ్బంది ఏం మాట్లాడటం లేదు? తాళాలు వేసి అసలు తాళాలు వేసింది ఎవరు, ఎందుకు తీయడం లేదనే దానికి సంబంధించి కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వారు కూడా అంటే ఏమి చేయలేకపోవడం, ఎందుకు ఆ చర్చ్ విషయంలో పర్టికులర్ గా పదే పదే వివాదాలు నెలకొన్నాయి. మరి దాని వెనకున్నటువంటి పరిస్థితి ఎవరు, దాని వెనకుండి ఎవరిదంతా నడిపిస్తున్నారు, ఎవరు సిఎస్ఐ చర్చిని మొత్తం కూడా వారి గుప్పెట్లో పెట్టుకున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న కదా శర్మ. ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్? మొత్తానికి ఏదైతే సిఎస్ఐ చర్చ్ అంటే ప్రధానంగా ఇందులో ఒక ట్రస్ట్ నిర్వహణలో కొనసాగుతుంది. మొత్తం సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే మొత్తం ఈ చర్చ్ వ్యవహారాలు, అక్కడ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి. ఏదైతే బిషప్ ఉన్నారో సిఎస్ఐ బిషప్ కావచ్చు, తర్వాత కొంతమంది డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళు మొత్తం కలిసి ఈ వ్యవహారాన్ని కమర్షియల్ గా మార్చేసి తర్వాత రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శర్మ. ఇక కడప సిఎస్ఐ చర్చ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిఎస్ఐ కాంపౌండ్ లో అక్రమ కట్టడాలపై మళ్లీ వివాదం నెలకొంది. అక్రమ నిర్మాణంపై సిఎస్ఐ చర్చ్ బిషప్ పై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గేటుకు తాళాలు వేశారు బిషప్ అనుచరులు. అక్రమ నిర్మాణంపై పాస్టర్లు, సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు చర్చ్ దగ్గరకు వచ్చారు అడిషనల్ కమిషనర్. గేటుకు తాళాలు వేయడంతో చర్చ్ బయటే రాకేష్ చంద్ర ఉండిపోయారు. గేట్లు మూయడంపై చర్చ్ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళాలు లేవంటూ బిషప్ అనుచరులు సమాధానం చెప్తున్నారు. చర్చిలో నిర్మాణాలకు కోర్టు అనుమతి లేదని, కట్టడాలను ఆపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప నగరంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న సిఎస్ఐ చర్చ్ నిత్యం వివాదాల్లో నెలకొంది.